న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణంలో భాగంగా ఆదివారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణంలో భాగంగా ఆదివారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో లయన్స్ క్లబ్ తాళ్లరేవు గవర్నర్ ఈశ్వర్ కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో లయన్స్ క్లబ్ తాళ్లరేవు గవర్నర్ ఈశ్వర్ కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లరేవు పంచాయతీ పరిధిలో శ్మశాన వాటిక 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన వాటిని ప్రారంభించారు. అదేవిధంగా తాళ్లరేవు మండలంలో అనేక పంచాయతీ కూడళ్లలో విశ్రాంతి తీసుకొంటకు ఏర్పాటు చేసిన 35 సిమెంట్ బళ్లను ప్రారంభించారు. 2 నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందజేశారు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించగా లయన్స్ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పొన్నాడ పేరయ్యరాజు, నరేంద్ర, ఆదినారాయణ, పి శ్రీనివాస్ రెడ్డి, వినోద్ దత్తు, సతీష్ శ్రీనివాస్, రాయపరాజు, చంటి ఉమామేశ్వరరావు, కొప్పిశెట్టి బాబీ, లక్ష్మీపతి, బాబీ రెడ్డిబాబు, చలపతి, కరిమెల స్వామి తదితరులు పాల్గొన్నారు. రక్తదాత బాబీని ఇంటర్నేషనల్ పిన్ ఇచ్చి అభినందించారు. స్టడీగా మనం గ్రోత్ చేసుకుని ఇవాళ 413 మంది 414 మంది వాళ్ళు మన మెంబర్స్ అయ్యింది. 134 దగ్గరికి వచ్చేందుకు కన్వర్షన్ డేట్ ఏమైనా ఇచ్చేవా మా క్లబ్ ఇన్స్టలేషన్ చేసేసింది. మళ్ళీ కూడా మా క్లబ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎవరు ముందుకు వస్తారండి ఈ ఊళ్ళో కార్యక్రమాలు ఏది పెట్టినా చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ కానీ ప్రోటోకాల్స్ అన్ని పెరుగుతాయి. పెద్ద కార్యక్రమాలు ఏర్పడే అలాంటి టైంలో ముందుకు వచ్చి అడిగినట్టే కాపు బలం ఉమాగారి క్లబ్, ఈ క్లబ్
కన్వెన్షన్కి ముందుకు రావడం మీ దగ్గరే. మేము ఇన్స్టిట్యూషన్ కూడా రూరల్ ఏరియాలో మనకు సామకొండలో చేసింది అందరికీ తెలుసు. ఇక్కడ కూడా యామలో చేయాలని నేను కూడా అదే కోరుకున్నాను. ఎప్పుడు కాకినాడ రాజమండ్రి అయినా మనం వేరే చోట చేయాలంటే ముందు వచ్చి మన యామలో పెడతానంటాం. నిజంగా మీ రెండు క్లబ్లు మీరు పెద్దంతగా వచ్చి నిలబడి ఆ నాలుగు కార్యక్రమాన్ని వ్యవసాయ బాధ్యతలు మీరు తీసుకుని ఒక పెళ్లిలాగా చేసామని కనిపిస్తున్నాము. చక్కగా ఈ మధ్యాహ్నంలో అన్ని 7 సంవత్సరాల నుంచి కూడా అంత గొప్పగా కన్వెన్షన్ ఎక్కడ జరగలేదు. యాక్చువల్గా నా గొప్ప కాదు, ఇద్దరు అలాగా శ్రద్ధగా ఆయన అయితే క్యాండిడేట్ ఆయన చేయాలి. కానీ ఏ బాధ్యత లేకపోయినా నేను తీసుకుంటానన్నానికి నిలబడి కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కాలేజీ గ్రౌండ్ లో దివంగత నేత వర్గీయ వరపుల జోగిరాజు జ్ఞాపకార్థం బొదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కాలేజీ గ్రౌండ్ లో దివంగత నేత వర్గీయ వరపుల జోగిరాజు జ్ఞాపకార్థం బొదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత రాజా పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం, ఆయన జ్ఞాపకాలు గుర్తు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆమె అన్నారు. రాజా గారు క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేవారని, అందులో క్రికెట్ అంటే ఎక్కువగా మక్కువ చూపించేవారని, అదే విధంగా యువకులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొద్దిశెట్టి గోపి, మూతి నారాయణస్వామి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 30,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 15,000 రూపాయలు ప్రకటించిన కమిటీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తిరంగ ర్యాలీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తిరంగ ర్యాలీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ గంటి హరీష్ మాథూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు హాజరై మాజీ సైనికులు 5గురిని పూలమాలలు, సాల్వాలతో సత్కరించారు. అనంతరం కూటమి నాయకులు ప్రజలతో కలిసి టీడీపీ క్యాంప్ ఆఫీస్ నుండి రావులపాలెం జాతీయ రహదారి మీదుగా జాతీయ జెండాతో రావులపాలెం సెంటర్లో గల కళా వెంకట్రావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ కొత్తపేట నియోజకవర్గం నుండి కాకుండా జిల్లాలు, రాష్ట్రాల నుండి భారతదేశం అంతా పహల్గాం దాడిలో ముష్కర్ల దాడిని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని, ఇకపై కూడా ఉగ్రవాద చర్యలపై పోరాడడానికి తీసుకునే చర్యలకు ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పహల్గాం దాడిలో 26 మందిని పొట్టన పెట్టుకుని తీరును నిరసిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భర్తలను చంపి మహిళల నుదుట తిలకం చెరిపేసిన ఉగ్రవాదులను తుదముట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత సైన్యం ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను చావుదెబ్బ కొట్టి స్థావరాలను ధ్వంసం చేసి భారత సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విజయమని, భారతీయులందరూ భారత సైన్యానికి దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీకి అండగా ఉండాలని బండారు కోరారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రవాదం
అందరూ కూడా వెనక్కున్నది కోరుతున్నాం. దయచేసి నాయకుని ఎదురు పెట్టండి, మిగతా వెనక్కున్నది కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఈ పద్ధతిలో రావాల్సిన కోరుతున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. भारत माता की, भारत माता की, भारत. उग्रवादम मातरम 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 मातरम. वंदे मातरम. जय भारत, जय भारत, जय भारत, जय भारत. जोहार वीर जवानों के जोहार जोहार. मुरली नायक अमर रहे, मुरली नायक अमर रहे. मुरली जोहार जोहार, वीर जवानों के जोहार जोहार, वीर जवानों के जोहार जोहार, वीर जवानों के जोहार जोहार. मुरली नायक अमर रहे, मुरली नायक. अमर. ఊర్లో మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్లు మన మురళీ నాయక్ గారు, జవాన్లందరికీ కూడా అసలు బస్సులు అక్కడ ప్రజానికం కొంతమంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ మరి ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. భారతదేశంలో పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ముఠా చేసినటువంటి ఉగ్రవాద దాడి భారతదేశ పౌరులను 26 మందిని పొట్టన పెట్టుకున్న తీరును గర్హిస్తూ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం కోసం, భర్తలు కోల్పోయిన మహిళల నుదుటి తిలకం చెరిపేదలను తుదమట్టించడం కోసం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని మరి చావు దెబ్బతీసి ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇది గొప్ప విజయం. భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తే శాంతి కాముకమైన భారతదేశం చూస్తా ఊరుకోదు. భారతదేశాన్ని ఎవరైనా చిన్నం భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే చావు దెబ్బ తీస్తామని ప్రపంచానికి తెలిసే విధంగా, పాకిస్తాన్ నడువిరిచే విధంగా భారతదేశ సైనిక సత్తాను చాటి చెప్పడం జరిగింది. దానికి సంఘీభావంగా భారతదేశ సైన్యం ఈ భారతావని రక్షణ కోసం త్రివిధ దళాలు చేస్తున్నటువంటి సేవలకు మద్దతుగా సంఘీభావంగా ఈనాడు తిరంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. రావులపాలెం సెంటర్లో మన గౌరవ ఎంపీ గారు, మన గంటి హరీష్ మాధురి గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ గారు, బీజేపీ ఇన్ఛార్జి సత్యబాబు గౌడ్ గారు, 3 పార్టీల ఎన్డీఏ కూటమి నేతలు అందరూ పాల్పంచుకోవడం జరిగింది. భారతదేశం ఎప్పుడు ఒకటే కోరుకుంది, జాతి సమైక్యత, సమగ్రత, సౌభాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అన్ని కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, సంస్కృతులు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ భారతదేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే భారత జాతి ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈనాడు భారత జాతి అంతా కూడా ఏకమై భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదంతో దేశం అంతా కూడా నినదిస్తూ ఉంది. ఈ నినాదం ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదుల్ని, భారతదేశాన్ని ఏదైనా దెబ్బతీయాలని ప్రయత్నం చేసే ప్రతి ఉగ్రవాదుల్ని తొదముట్టించే వరకు కూడా భారతదేశం నిద్రపోదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి దాడులు తలపడిన ప్రతీకారానికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందనేది తెలియజేస్తూ, ఈ సమయం అందరూ కూడా దేశ ప్రజల కోసం, దేశ ప్రజలందరూ దేశ రక్షణ కోసం, జాతీయ భద్రత కోసం అందరూ కూడా కలిసికట్టుగా, ఏకంగా, ఐకమత్యంగా, సంఘీభావంగా కలిసి రావాలని, భారత ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అండగా ఉండాలని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనల్ని కోరుతూ ఉన్నారో వారి అడుగుల జాడల్లో భారత జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నడవాలని కోరుకుంటూ ఉన్నారు. రోజున కొత్తపేట నియోజకవర్గంలోని
తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. మాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యనందరావు గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు, అలాగే మన ఇతరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ తిరంగా యాత్ర ముఖ్య లక్ష్యం కూడా ఒకటే, అది ఏంటంటే టెర్రరిజం ఎక్కడైనా జరిగినా మన ఇండియాలోని, మన భారత్లోని ఖచ్చితంగా దానికి మనం అందరూ కలిసి ఉంటామని చెప్పి, మన యూనిటీగా ఉంటూ దాన్ని ఖండిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడే ఈ నియోజకవర్గమే కాదు, మన జిల్లాల్లోనైనా సరే, లేకపోతే మన రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారో, పాకిస్తాన్కి ఒక సరైన జవాబు అందించారో, అలాగే ఆ రోజున పహల్గామ్ అటాక్లోని చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఏ విధంగా న్యాయం కల్పించారో దీనికి ప్రత్యేక ధన్యవాదాలను ప్రధానమంత్రి గారు తెలియజేసుకుంటూ, అలాగే ఆయనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, మేమందరూ మీతో ఉన్నాం సార్. రేపన్నాడు మనము ఈ టెర్రరిజంని ఏ ఆలోచనతో అదే విధంగా మనం దాన్ని పోరాడాలి. రేపన్నాడు పూర్తిగా ఈ టెర్రరిజం అనేది నశించాలి. రేపన్నాడు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోవడం, మళ్ళీ ఇంకోసారి మన భారతీయుల్ని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే వాళ్ళు కూడా భయపడాలి లోపలికి వచ్చేలాగా, దానికి మేమందరం కూడా మీతో కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ అశోకుడు కాలం నాటి ఆరుద్ర బౌద్ధ స్తూపం వద్ద భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ అశోకుడు కాలం నాటి ఆరుద్ర బౌద్ధ స్తూపం వద్ద భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బౌద్ధ భిక్షకులు దుమ్ము వందనం, బుద్ధ వందనం చేశారు. స్తూపం ఆలయ ప్రాంగణం అంతా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి గానంతో మార్మోగింది. బౌద్ధ భిక్షువులు దిక్కు సంగపాల, డాక్టర్ నాగభూషణంల ఆధ్వర్యంలో బౌద్ధ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రస్ట్ స్వామి బుద్ధ విహార్ ట్రస్ట్ నాయకులు ఎస్ఎస్ఆర్ భూపతి ఆరోగ్యంతో ప్రత్యేక బౌద్ధ గీతాలను ఆలపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు. నగర పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, యాన్మేటర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి సన్మానం. అందరినీ కవర్ చేయి. రమేష్ మళ్ళీ వస్తాను ఎదురుంటాను. దగ్గర సార్ వెనక్కి కొంచెం వెనక్కి సార్ ఎలా చూడండి సార్.
సార్ 1 సెకండ్ సార్ వేస్తే అందరూ ఒకసారి పట్టుకోండి సార్. అన్నగారు మీరు కూడా వేసేసి కింద పెట్టండి, దండ కవర్ కిందకి పెట్టండి సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఆహుతుల సమక్షంలో 2 గంటల పాటు ఏకదాటిగా వివిధ నృత్య ప్రదర్శనలతో 10 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చిన్నారులు అక్క చెల్లెళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఆహుతుల సమక్షంలో 2 గంటల పాటు ఏకదాటిగా వివిధ నృత్య ప్రదర్శనలతో 10 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చిన్నారులు అక్క చెల్లెళ్ళు. అమలాపురం పట్టణానికి చెందిన గంధం ఆదినారాయణ దేవి దంపతుల కుమార్తెలు తనుశ్రీ బ్రాహ్మణులు. కూచిపూడి, భరతనాట్యం, పేరణి, తెలుగు జానపదం, రాజస్థాన్ జానపద నృత్యం వంటి 5 రకాల నృత్య ప్రదర్శనలు 2 గంటల దాటి ప్రదర్శన నిర్వహించడం ద్వారా 10 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ నాట్య గురువు సత్యభామ అవార్డు గ్రహీత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతిరంగ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ అక్క చెల్లెళ్లను ఎమ్మెల్యే ఐదాపత్తుల ఆనందరావు, ఆవుడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు అభినందించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జ్యోతిరంగ. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లో కొనసాగుతుంది. దీంతో పాటు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్, గోల్డెన్ స్టార్, ఇలా ఒక 10 రికార్డ్స్ ఈరోజు ఇక్కడ అమలాపురంలో బ్రాహ్మిణి అండ్ తనుశ్రీ వీరికి ఒక 10 రికార్డ్స్ మీద నాన్ స్టాప్గా 1 గంటన్నర పాటు నాట్యానికి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. గంటన్నర అనగా ఒక 2 అవర్స్ దాకా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మేము అంటే ఎవరు చేయండి అంటే ఎంతోమంది డ్యాన్స్ చేస్తారు, కానీ డిఫరెంట్గా ఒక 2 సిస్టర్స్ కలిసి ఈ ఏజ్లో ఒక నాన్ స్టాప్ 1 అవర్ అంటే గంటన్నరతో పాటు ఇంకా ఒక అరగంట ఎక్స్ట్రా మేము చేసినందుకు మేము ఈ రికార్డ్స్లో నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ 10 రికార్డులు ఒక దేశ స్థాయిలో అంటే ఒక ప్రపంచ స్థాయిలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం వలన మేము ఈ రికార్డు ఇవ్వడం జరుగుతుంది. రికార్డ్ అనేది ఒక 1 అవర్లో ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్, ఒక 6 ఇయర్స్ వాళ్ళు చేయడం జరిగింది. కానీ వీరు ఒక అరగంట ఎక్స్ట్రా చేయడం, 2 సిస్టర్స్ కలిపి కూచిపూడి, భరతనాట్యం, రాజస్థానీ ఫోక్, తెలంగాణ ఫోక్ ఇలాంటి డిఫరెన్స్గా ఒక ప్రాపర్టీ, ఒక కుండ మీద కానీ, ప్లేట్ కానీ, దీపాలు కానీ డిఫరెంట్ స్టైల్లో 1 గంటన్నర చేయడం మాత్రం ఇదే మొదటిసారిగా మేము ఈ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. సో కళాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నుంచి నా చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఒకేసారి గంటన్నర అనుకున్న సమయానికి మించి 2.5 గంటల పాటు దగ్గర వాళ్ళు నాన్ స్టాప్గా కూచిపూడి, భరతనాట్యం, పేరుని, అలాగే ఫోక్ డాన్స్, రాజస్థానీ ఫోక్ డాన్స్ కూడా చేయడం జరిగింది. రికార్డు నమోదు చేయడం జరిగింది. సో రికార్డులోకి ఎక్కారనమాట. ప్రపంచ 10 రికార్డులు మా చిన్నారులు సొంతమయ్యాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళ వయసు వచ్చేసి 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఒక పాప వయసేమో, పెద్ద పాప వయసేమో 7 సంవత్సరాలు తనుశ్రీ, చిన్న పాప వయసేమో బ్రహ్మిణి 5 సంవత్సరాలు. సో ఇంత నాన్ స్టాప్గా ఎవరు కూడా చెయ్యరు అసలు. కానీ ఇక్కడ మేము చేయించడం, ఇలాంటి శిష్యులు దొరకడం, అలాంటి పేరెంట్స్ సపోర్ట్ దొరకడం కూడా చాలా సంతోషంగా ఉంది. జ్యోతిరంగ గారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. మతి స్థిమితం లేని 14 సంవత్సరాల మైనర్ బాలిక గర్భవతిని చేసిన అదే ప్రాంతానికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. మతి స్థిమితం లేని 14 సంవత్సరాల మైనర్ బాలిక గర్భవతిని చేసిన అదే ప్రాంతానికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడు. ముమ్మిడివరం మండల అయినాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన. బాలికలో వచ్చిన మార్పులతో అనుమానంతో కుటుంబీకులు పరీక్షలు చేయించగా బయటపడ్డ విషయం. బాలిక ప్రస్తుతం 4 నెలల గర్భిణిగా గుర్తింపు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబీకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
బాల ఈళ్ళు అంటే ఎవరైనా చెప్తారు సార్. లోపలికి కిలోమీటర్ నుంచి రావాలి సార్. ఇక్కడే ఉన్నాం సార్. ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామం కి సంబంధించినటువంటి రామారావుపేటలో మాకు ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. దీంట్లో ఆ మైనర్ గర్ల్ వయసు 15 సంవత్సరాలు. ఇటీవలే మొన్న మార్చిలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. ఆమె కొద్దిగా వికలాంగురాలు నుండి ఆమెకి సర్టిఫికేట్ కూడా ఉంది. ఒక 6,000 రూపాయలు ఈ వికలాంగురాలి పెన్షన్ కూడా వస్తుంది. ఆమె కొద్దిగా తెలివి తక్కువగా ఉండి టైప్ ఆఫ్ మెంటల్లీ కొద్దిగా వెనుకబాటుతనంగా ఉంటుంది. ఈమెని ఆ పక్కన నైబర్హుడ్లో ఉన్నటువంటి 60 సంవత్సరాల వ్యక్తి ఆమెని ఎవరు లేని సమయంలో ఆమెని రేప్ చేయడం జరిగింది. ఇలా కొన్నిసార్లు చేయడం జరిగింది. కనీసం ఒక 5 సార్లు చేసినట్టుగా ఆమె చెప్తుంది. ఈ వ్యక్తి ఇంట్లోనూ తన ఇంటి వెనకాల ఉన్నటువంటి కొబ్బరి తోటను చేశాడని చెప్పింది. దాని మీద నిన్న రాత్రి ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ రేప్ కేస్ పోక్సో యాక్ట్ కేసు ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సో దాని మీద మేము నేనే దర్యాప్తు అధికారిని కాబట్టి నేను దర్యాప్తు చేస్తున్నాను. ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ముద్దాయి పేరు ముదే చిన్న బాలయోగి ఎలియాస్ బాలయ్య అంటారు, చిన్న బాలయ్య అంటారు. 60 సంవత్సరాల వయసు, సేమ్ క్యాస్ట్, ఇద్దరు కూడా క్యాస్ట్ వేసి మాలే. సో ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. దర్యాప్తు కోసం ఈరోజు న్యాయస్థానానికి వెళ్ళాము. అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించాము. త్వరలో ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. ఈ నేరం యొక్క కాన్సిక్వెన్స్ అంటే ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది. ఆమె ప్రజెంట్ 4వ నెల గర్భవతి. సో ఆమె పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెకి శారీరకంగా వీక్గా ఉండడం వలన జీజీహెచ్లో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఆమె ఇప్పుడు ప్రజెంట్ 4వ నెల గర్భవతి. ఆమె యొక్క గర్భం విషయంలో కూడా సరైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా వీక్గా ఉంది. అందువలన తదుపరి రాబోయే 2-3 రోజుల్లో సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరైన నిర్ణయం వారు తీసుకుంటారని కూడా మాకు తెలియపరిచారు. విషయం బాగానే ఉంది. షీఈ్ ఓకే. కాకపోతే వీక్గా ఉంది. వెదర్ అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయగలనేది అన్నది డౌట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.